ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కేంద్రంగానే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. 2014 ఎన్నికలు తీసుకోండి, జగన్ సెంట్రిక్. 2019 ఎన్నికలు తీసుకోండి, జగనే సెంట్రిక్. 2024 తీసుకోండి, జగనే సెంట్రిక్. రేపు 2028 అయినా 29 అయినా రేపు కూడా కాబోయేది జగనే సెంట్రిక్. ఇక్కడేంటంటే 2024 ఎన్నికల్లో జగన్ ఓడారు అన్నారే కానీ చంద్రబాబు గెలిచాడు అని ఎవరు అనలా. ఎందుకంటే గెలుస్తాడనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడమే భారతదేశంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి వార్త అయిపోయింది. చంద్రబాబు గెలుపు పెద్ద వార్త ఏం కాలేదు. ఎందుకంటే అది చంద్రబాబు గెలుపే కాదు. చంద్రబాబు గెలిచింది కాదు. ప్రజలకు ముఖ్యం, లేదా దేశానికి ముఖ్యం, రాష్ట్రానికి ముఖ్యం. ఏది ముఖ్యం అంటే జగన్ ఓడాడు. ఎందుకు ఓడాడు? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని ప్రజలకు, పేద ప్రజలకు ఇంత అండగా నిలిచి కూడా అతను ఓడిపోవటం ఏంటనే దాని మీదే చర్చ జరిగింది. ఈ రోజున అదే రకమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉండటానికి కారణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 నెలలు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా, జగన్మోహన్ రెడ్డి పైనే రాజకీయాలు చేయటం, ఏది సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవటం, జగన్మోహన్ రెడ్డిని కేంద్ర బిందువుగా చేసి జగన్నామ స్మరణ చేయటం మనం చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గానే రాబోయే ఎన్నికలు కూడా జరగబోతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు జగనే ఓడించుకున్నాడు, జగన్ ఎవరు ఓడించలేరు, జగన్ని నమ్ముకొని మా భవిష్యత్ అంతా నాశనమైంది అని కొంతమంది కుహనా నాయకులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పేలుతూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం ఒకటే చెప్పదలుచుకున్నా. కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అంటూ ఉన్నారు. అరే 2,66,000 మంది ఏదైతే ఈ వాలంటీర్స్ పెట్టారో 2,66,000 మందిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారా? విపక్షాలు చెప్పలేదా? మొత్తం టోటల్గా వైసీపీ కార్యకర్తలే అన్నారు కదా. సరే, ఒక 10% తీసేసిన 90% అయినా వైసీపీ కార్యకర్తలే కదా. దాదాపు 2.5 లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు నెల 5,000 రూపాయలు అప్పజెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి న్యాయం చేసినట్లు కదా. పైగా మరికొందరు నేతలు అంటూ ఉంటారు, ఏమని? జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు నమ్మాడు, కార్యకర్తలను వదిలేశాడు, వాలంటీర్ల వల్ల మేము ఓడిపోయామంటారు. ఆ వాలంటీర్లను ఎవరు పెట్టారండి? ఎమ్మెల్యేలు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? వాలంటీర్లు ప్రతి ఒక్క వాలంటీర్కి అడ్రస్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారా? మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు ఇష్టమైనటువంటి వాళ్ళని మీరు పెట్టుకున్నారా లేదా? 50 కుటుంబాలలో పూర్తి సమాచారం మీకు అందిస్తారు. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎవరికి ఓటేస్తారు, పూర్తిగా మీకు సమాచారాన్ని ఇస్తారు, మీ కంట్రోల్లో ఉంచుతారు అనుకున్న వ్యక్తుల్ని మీరు జాగ్రత్తగా ఆచితూచి ఎంపిక చేసుకున్నారు కదా. చోటా మోటా నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు రికమెండేషన్స్ కూడా కాదని, నీకేం తెలుసు, మాకు పలానోళ్ళు కావాలి అని చెప్పేసి మీరే పెట్టుకున్నారు కదా. మీరే పెట్టుకున్నటువంటి వ్యక్తులు మీకే పని చేయకపోతే అది మీ చేతకంతనం కదా. అంటే మీరు వాలంటీర్లను పెట్టుకుంటే మిగతా కార్యకర్తలందరినీ వదిలేయమని చెప్పేసి ఏమన్నా చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు? మిగతా కార్యకర్తలను పట్టించుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమైనా చెప్పారా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినవి చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో 80,000 పైచీలకు మెజారిటీ వచ్చింది. ఈసారి 60,000 పైచీలకు మెజారిటీ వచ్చింది పులివెందుల్లో. అంటే 20,000 మంది ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 20,000 మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా గణాంకాలు చెప్తా ఉన్నాయి. 20,000 మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయటానికి కారణం ఎవరండి? మీరు చేసినటువంటి ప్రచారం కాదా? కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, వాలంటీర్లు అంతా చూసుకుంటూ, వాలంటీర్లను ఏ రకంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పాడు? వాలంటీర్ల సాయంతో ప్రజల స్థితిగతులను తెలుసుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, గడప గడపకు చెయ్యండి, ఇంటింటికి వెళ్ళండి, అవసరమైతే నిద్రలు చేయండి, వాళ్ళతోనే ఉండండి అని చెప్పారు కదా. ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కానీ ఆ కార్యక్రమాన్ని చేయలేకపోయి ఉండవచ్చు. అందువల్ల ఆయనకు కూడా ఒక 20,000 తగ్గి ఉండవచ్చు. కానీ మీరు గతంలో 40,000, 50,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు కూడా బొక్కబోర్ల పడ్డారు, ఓడిపోయారంటే మీ మీద మీరు ఏం చేశారు? మీరు ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతని అటు కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి కొని తెచ్చుకున్నారనేది ఒకసారి గమనించండి. అంతేగాని ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, మా ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అనేటటువంటి మాటలు మాట్లాడకండి. ఇకపై చాలా జాగ్రత్తగా మీరు పనిచేయండి, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయండి. అంతేగాని మంచి అయితేనేమో మీ వంతు, చెడు అయితేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి నెట్టేయటం అనేది ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది. మంచి ఏదైనా సరే వాళ్ళు తీసుకుంటారు, చెడు ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తూ ఉంటారు. అలాంటి పద్ధతికి స్వస్తి పలకండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయండి. ఖచ్చితంగా ప్రజలు మీ వెంటే ఉంటారన్న సత్యం మీకే అర్థమవుతుంది. నమస్తే.